కాలం మారింది, విలువలు పడిపోయినాయి. ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు. ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడుగా నియమించారు. చాగంటి కోటేశ్వరరావు గొప్పతనం ఏంటో నేను చెప్పాలి. ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు, సలహాదారుడు. అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి, ఫోన్ ఇవ్వాలి, వాహనం ఇవ్వాలి. ఆయన తీసుకోలేదు. నాకు అవసరం లేదు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖంగా గర్వంగా నేను చెప్తున్నా. సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది. మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. మీరు చూస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి. నేను మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి. నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు. అందుకే ఫోటోలు 50-50 అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం. అంటే మార్పు మన మనసు నుంచి రావాలి, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతూనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మొన్నే యోగాంధ్ర నిర్వహించాం. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 3 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం. అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయమో. ప్రమోషన్స్ రావాలంటే ఎవరో ఒకరు చుట్టూ తిరిగే పరిస్థితి. ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా 4000 మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం. ఎప్పుడు లేని విధంగా 67,000 మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం. అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా. కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం, ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం. అమ్మా, ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం. ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్ కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం. ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి వచ్చే ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్ గా నియమించాం. యూనివర్సిటీ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే అహర్నిశలు నేను కష్టపడతా. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ, ఇక్కడున్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా. మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? దగ్గుతా ఉంటాడు. గట్టిగా చెప్పు. ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది.
డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు. నేను స్వయంగా పాదయాత్రలో చూసా. చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని, ఆమెకి 3 ఆడపిల్లలు. పెద్ద పాపని డ్రగ్స్కి అలవాటు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు. ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూసా. అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి. ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను, మాట సహాయం పడిందని కోరింది. ఆ కోరికతో పాటు ఇంకోటని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది, అప్పుడు కానీ మా ఇద్దరు కూతుర్లు పాడవరు కదా అని చెప్పారు. అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలుపుకుంటూ, అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.